యో ప్రసాద్ ఎలా ఉన్నావుయ్యా? ఏం బా ఏం ఈడ కూర్చున్నాను. ఈడ మీటింగ్ జరుగుతుంది. కానీ పరహంస నీ గురించి అడిగింది తెలుసా? ఎవరు యాది ఎవరు అడుగుతారు? యో పరహంస తెలుదా ప్రసాద్ నీకు? వ్యాపారం ఏంటి చేస్తున్నావు? ఏంటికి ఈడ? సరే నువ్వు అన్ని మర్చిపోయినట్టున్నావులే కానీ ఇంకొక విషయము. 20 మంది ఉన్నారు. చిల్లరుడా బజార్ బొమ్మడా నువ్వు అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసావా? 20 మంది అంటే ఓయమ్మో ఏమి నువ్వు? నేను ఏం చెప్తానేది నువ్వేం చెప్తావు? వీడు మొగోల గురించి చెప్తానా? నువ్వు ఏం చెప్తానో ఏంది? యో 20 మందిని బుక్ చేసుకున్నావు ప్రసాద్? నువ్వు నమ్మ ఏ లోపరమ్మడా చిల్లరుడా నేను చెప్తాను ఏంది? వాళ్ళు ఏదో గురించి మాట్లాడుతున్నారు. పక్కన కూర్చున్నా. పక్కన కూర్చుదావా? ఏంది ప్రసాద్ పక్కన కూర్చొని ఏం చేస్తున్నావు? అన్ని టవర్ మీద మాట్లాడుతా నీ చిల్లరుడా. మళ్ళీ ఏం చేస్తున్నావు? వాళ్ళు ఏందో మాట్లాడుకుంటున్నారు. నేను ఊరిని కూర్చున్నాను. గానాగలు దిగి నాకు వస్తాయి మంచి కూర్చున్నా. ఊరిలో కూర్చొని వాళ్ళకి అట్ట టచ్ ఇస్తున్నావు కదా ప్రసాద్? ఏ చిల్లర బజారుడా లోరడా నువ్వు నాకు అవలా చేస్తున్నావు. అసలు ఫోన్ ఏంటి చేసినావు? ఏంటి చేస్తున్నావు? ఏంటి నువ్వు ఎన్ని నమ్మకం మరుస్తావు స్వామి? ఇంకా నువ్వు సరే ఒక్క నిమిషం. సోమశేఖర్ నీతో ఒక విషయం మాట్లాడాలనుకొని సిగ్గుపడుతున్నాడు. ఎవడయ్యా వాడు? వాడేంటి సిగ్గుపడుతున్నాడయ్యా? సరే చెప్తాను మీటింగ్ లో. నీకు పిలిపిస్తానవో? ప్రసాద్ మీటింగ్ లో చెప్పచ్చా చెప్పకూడదు? చెప్తే చెప్తాను. ఈడ మర్యాద పోతుందయ్యా నువ్వు చేసే పనికి. నువ్వు మాట్లాడే మాటలకి ఎవడని చూసినట్టే ఉంచారబ్బా నువ్వు సతాయి దబ్బా. సరే సరే నీకు ఏదో ఉపయోగపడే మ్యాటర్ అని చెప్పి కాల్ చేస్తే నువ్వు అన్ని ఉపయోగపడేటివి చేసేది ఏంటి చెప్పు? చంద్రశేఖర్ నీకు ముద్దు పెట్టుకొని 300 రూపాయలు లెక్క ఫోన్ పే చేస్తానని చెప్పమన్నాడు. ఆ ముద్దు నీ ముడ్డికి పెట్టించుకొని ఇప్పించుకోలేక అయిపోతుంది. ఇంకొక విషయం చెప్తా చూడు. ఏం కూడా చెప్తావు నువ్వేమన్నా? చంద్రశేఖర్ చాలా హీట్ లో ఉన్నాడు. నువ్వు వెంటనే మీటింగ్ కాడ నుంచి లేచి పక్కన బాత్రూమ్ లేకి పోయి ఒక్క నిమిషం వీడియో కాల్ చేయ. ఏం బాత్రూమ్ నన్ను చూసుకుంటుంటాడేమన్నా? ఏదో నువ్వు వాడు ఏదో ఒకటి చేసుకోండి కానీ నాకు కమిషన్ 1500 రూపాయలు వస్తుంది. చెల్లు ఇట్లా కూడా సంపాదిస్తున్నావు నువ్వు మనుషులతో? సరే సరే ఎంతమంది ఉన్నారని చెప్తివి మీటింగ్ లో? అది వాళ్ళు వేరు. వాళ్ళు ఏందో మాట్లాడుతున్నారు. నువ్వు వాళ్ళతో అంటే నువ్వు ఇంకో వేరనే కదా దాని అర్థము. నీ టైప్ కాదా వాళ్ళు? బజార్ కూడా వాళ్ళంతా నాకల్లా చూస్తాను. నేను తిడతా అంటే ఫోన్ మాట్లాడుతా అంటే ఎవరు అంటున్నారు. మన సర్కిల్ ఎవరు మాట్లాడేది ప్రసాద్? నన్ను ఎవరు మాట్లాడేది? మర్యాద పోతుంది. గమ్మనుండు నువ్వు. అవలేమీ చేస్తున్నావా? సరే సరే గాని చంద్రశేఖర్ ఏ కలర్ ప్యాంట్ వేసుకున్నావు అని అడుగుతున్నాడు. వాడు యా కలర్ వేసుకున్నాడు? నా లోడ వేసుకున్నాడు వానికి అవసరమా? వానికి సరే పక్కన ఎవరు కూర్చోండి నీ పక్కన? వేరే బాబు కూర్చోందిలే. ఎవరు? ఏంది ప్రసాద్ నువ్వు పాపల పక్కన కూర్చుంటున్నావు, అంకుల్ పక్కన కూర్చోకుండా? నువ్వు గానాగలు చేయొద్దు. నువ్వు గానాగలు మాట్లాడద్దు. నువ్వు మీటింగ్ అని చెప్పి ఏందో తేడా కొడుతుంది నాకు. ఆడ 20 మంది పైన ఉన్నారు. ఈడ ఒక పాప ఉంది. మా అమ్మ కూతురు. అది కాక నువ్వు ఏం మాట్లాడే ఆ పాప ఏంది ప్రసాద్ ఇంగ్లీషా? నేను ఇంగ్లీష్ అని ఎవరు మాట్లాడరు? అసలు ఈ పదమే ఎప్పుడు ఆడరు ఇంగ్లీష్ పదం అని. నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? ముట్టాల మమ్మడా? ప్రసాద్ నీకు ఇంగ్లీష్ నిజంగా వచ్చా లేదా చెప్పువయ్యా? వచ్చప్పా. నువ్వు ఏమో నాకు వచ్చి ఇప్పుడు ఏమైతే ఇప్పుడు నిజంగా వచ్చా నీకు? వచ్చప్పా. ఏమే ఏది ఒక్క బారు మాట్లాడు. నువ్వు మాట్లాడా? ఏం చెప్పాలి చెప్పు. రాజశేఖర్ నేను చెడ్డి పింక్ కలర్ ఎల్లో కలర్ అని ఏదో ఒకటి ఇంగ్లీష్ లో చెప్పు. దట్ మీన్స్ మూచ్ కలర్. ఏంది పోయా నువ్వు? ఏంది అర్థమైందట చెప్పు. పక్కన వింటున్నాడు ఆయన. వింటున్నాడా? మళ్ళీ కరెక్ట్ ఇంగ్లీష్ చెప్పినా. ఏమని? ఇది మూచ్ కలర్. నాకు ఇంగ్లీష్ అర్థం కాదులే గాని సరే ఓ పని చేయి నువ్వు.
మూసుకొని కూర్చో. అవసరంలే నీకు అంత నా లోడ మాదిరి నీకు ఏం బొచ్చు బొచ్చు ఏం బొచ్చు అని తెలియదు ఏం తెలియదు నీకు. సరే గాని నువ్వు పైకి బిద్ది పైకి టక్కని పైకి పోయి పై పోయి ఏం చేయాలా? పారాషూట్ వేసుకొని ఎగరాలా? కాదు ప్రసాద్ విను, ఒక్క నిమిషం నేను చెప్పేది. లంగాలు దొరకడలా? అట్లాంటి చెప్తావు నా తెలుదా? ఆ డిష్ వైర్ ఏదైనా ఉందేమో చూడు, ఒక వైరు. ఏమి దాంట్లో తీసుకుని దాన్ని ఊరు వేసుకుని ఆడాలా? చెప్పేది నువ్వయ్యా నువ్వు. ఏం చేయాలి నువ్వు? దాన్ని తీసుకొని ఇంకా వేరే వాళ్ళకి ముడ్డి కట్టి ఎగిరేలా వాళ్ళని? నువ్వు అన్ని ఇట్లే మీటింగ్ లో ఉన్నా అంటావు, నువ్వు మాట్లాడే విధానాలన్నీ వేరే రకంగా లేవు. నువ్వు మాట్లాడి చెప్పు. నువ్వు చెప్పేది అట్లుండే వాళ్ళ చెప్తావు నాకు అట్లాడు. సరే సరే గానీ మీటింగ్ లో ఉన్న 20 మందిని మన గెస్ట్ హౌస్ కు తోలుతావా? చెప్పు తీసుకుని కొడతారు వాళ్ళు. దుడ్లు ఇస్తానని చెప్పు, లేకపోతే నువ్వు అట్లా ఒయ్యారంగా చూస్తావు కదా, అట్లా చూసి అందరిని బండి ఎక్కించు. నీకే చెప్పులు తీసుకుని కొడతారు, మళ్ళీ వాళ్ళు కొడతారు, నేను కొడతా. ఊరు చూసి నడిపోయారంగా ఆడ చూసినావు? ఏ చిల్లర మొమ్మడా, బజార్ మొమ్మడా, ఏ నచ్చాక మంచి కానీ మీటింగ్ లో నీకు ఎవరు నచ్చినారో చెప్పు, ఫోటో పంపి వాళ్ళని ఫోన్ పెట్టే మళ్ళా వస్తే ఏమి సతాయించుకుంటా నువ్వంతా గమ్మల సిల్లి మాట్లాడుతుంటే ఎవరా ఏమన్నా ఏ పాము ఏదో ఎంత నాకు వచ్చి మంచి బుద్ధులుగా వినువయ్యా. 20 మందిలో ఎవరైనా నచ్చితే వాళ్ళ ఫోటో తీసి పంపు. మన వాళ్ళు మాట్లాడి నీకు నైట్కి సెట్ చేయకపోతే నా పేరు తిప్పించి పెట్టుకుంటాను ప్రసాద్. తిప్పించి పెట్టుకుంటావో, ముడ్డులో పెట్టుకుంటావో, ముందరే పెట్టుకుంటావో, నాకు అవసరమా నీ పేరు? సరే సరే సరే, నీకు ఒకవేళ నీకు ఎంతమంది నచ్చితే అంతమంది ఫోటోలు పెట్టు ప్రసాద్, వాళ్ళతో డీల్ కుదురుస్తాము. ఎందుకు గుర్చుకుంటావు? నా బొమ్మలో భోజనం గుర్చుకుంటావు నువ్వేమన్నా? నాకు సంబంధం ఏంది? నాకు అసలు ఏమి. సరే సరే కానీ ఒక పని చేయి, ఫుడ్ పంపిస్తాము, అందరికి తినిపించు. ఏంటన్నా నా బొమ్మలో భోజనం పెట్టు? నాకేం సంబంధం అయ్యాను వాళ్ళందరూ ఊర్లో అందరికి తినిపించేకి? మన కంపెనీ ప్రసాద్. వాళ్ళు నా బామ్మడుదలా ఏమన్నా, నా అత్త కూతురులా ఏమన్నా, వాళ్ళకి ఏమన్నా తినిపించేకి? నీకోసమే తిని కలుపుతాము మత్తు వచ్చేది. వాళ్ళ చెల్లెళ్ళు ఏమన్నా నాకు ఇచ్చినారా ఏమన్నా? ఎందుకు ఇస్తారు భయ్యా నీకు? ప్రతి ఒక్కసారి వాళ్ళు నాకు ఇచ్చినారా వీళ్ళు నాకు ఇచ్చినారా ఎందుకు ఇస్తారు నీకు? మళ్ళీ వాళ్ళ పిల్లల్ని ఏమన్నా నా దగ్గర ఉంచుకున్నానేమన్నా? ఏంది నువ్వు తప్పుడు మాటలు? మళ్ళీ నాకు అదే కూతురు వస్తాయి, మాట్లాడితే కోపంగా వస్తాయి. అదే మాట, అదే నోటితో ఈ మాట కూడా అనొచ్చు కదా, వాళ్ళు ఏమన్నా నన్ను ఉంచుకున్నారా అని. చెప్పు తీసుకుని కొడతారు మళ్ళీ వాళ్ళని. ఎందుకు ఉంచుకుంటారు? నేను ఉంచుకుంటా. మొగోళ్ళని లైన్కి వచ్చినావు ప్రసాద్. చెప్పు కొడతా, మొగోళ్ళు కాదు ఆడలు ఉంచుకుంటా అంటాడు. అది అర్థమవుతుందా? నువ్వు ఇద్దరిని ఉంచుకోలేవులే గాని ఒక మాట చెప్తా విను. ఇద్దరు కాదు 10 మందినైనా ఆడోళ్ళని వెళ్తా. మిద్దెక్కి మొండికి గాలిపటం కట్టుకొని దుంగు ప్రసాద్. నువ్వు వేసుకో, ముందరికి వేసుకొని గాలిపటం వేసుకొని జుమ్ముకో, మొత్తం అంతా నీ మొగానికే కుడతాయి అన్ని. పార్టీలో కూల్ డ్రింక్స్ పెట్టారా లేదా? పెట్టినాము. ఏమేమి పెట్టారు ప్రసాద్? కూల్ డ్రింక్స్, మాజాలు, థమ్స్అప్, మిరిండా. ఇంకేం పోసిచ్చింది తాగకూడదా? వాళ్ళు పోసిచ్చింది తాగకూడదా? చెప్పు కొడతా నీకు అవలా చేసినట్టు. అసలు నువ్వు అసలు నువ్వు ఫోన్ నోటు చేయమంటారు నేను ఈ టైంలో. ఏ చిల్లమ్మ కూడా ఏ బజాడా చేస్తారా పల్లా ఊరికి? సరే గాని ప్రసాద్ ఒక్క విషయం చెప్తా చూడు. వాని అమ్మ జీవితాన్ని ఫోన్ పెట్టేస్తా. ఐస్ క్రీమ్లు ఉన్నాయా? ఐస్ క్రీమ్ చెప్పేది ఊర్లో ఐస్ క్రీమ్ లేకుండా ఎట్లా పుట్టినావా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? సరే సరే ఒక్కగా చెప్పి విను. ఐస్ క్రీమ్ వాళ్ళ ముందర తినుకుంటూ నువ్వు కొద్దిగా ఓ రకంగా చూడు, నీకు ఆటోమేటిక్ గా పడిపోతారు. ఆడల్లా కాదు మొగోళ్ళు. ఎప్పుడు మొగలు పిచ్చాను నీకు పిచ్చా? ఏ బజాడా నీకు ప్రసాద్ ఫ్యూచర్ లో యూజ్ అవుతుందని ముందుగానే చెప్తున్నాను. నీకు యూజ్ అవుతుందని చెప్పు. మీటింగ్ లో ఏ డ్రెస్ వేసుకున్నావు? నువ్వు నాకు డ్రెస్సులు గుంజేస్తాను. చెప్పు ప్రసాద్, మీటింగ్ లో ఏ డ్రెస్ వేసుకుపోయినావు? మనకి హుందాగా ఉండేది వల్ల. నా బొంగలు అవసరం, నా డ్రెస్ వద్దు, నాకు ఏమొద్దు. ఎవడనమంటారు నిన్నే?
గానాలు ఏమన్నా చేస్తానేమన్నా గమ్మని ఉండేది మా సరైన మాట్లాడవద్ది ఎవరేమన్నా చేస్తానేమన్నా ప్రసాద్ ఏం మీటింగ్ చెప్పలేదు ఇంతకు నాకు నువ్వు యా మీటింగ్ నీకు అవసరమా నీకేమన్నా లోడలు అట్లా ఎందుకు నా బంధువేనా బామ్మడి ఏమన్నా పిలిచి బామ్మడి వేస్తావు మామయ్య సరే సరే మీటింగ్ ప్రసాద్ మీటింగ్ ఏందన్నా చెప్పు. యో యా మీటింగ్ నీకైతే నీకు అవసరమా నీకేంటనా సీక్రెట్ మీటింగా యో సీక్రెట్ మీటింగో తెలుదు ఏ మీటింగో తెలుదు ఇప్పుడేమి మీటింగా ఎవడు వేస్తారు కంటా నిన్నే ప్రసాద్ ఎవరికి తెలియకుండా అంకుల్స్ మీటింగ్ బాలయ్య పోయినా యో నాయనా స్వామి నీకు వచ్చి అనుకుని నరికేస్తానబ్బా నేనే కంపల్సరి తొక్కి తొక్కేస్తానికి భూమిలో తొక్కేస్తానికి. ప్రసాద్ నువ్వు మాటికి నరుకుతా పొడుస్తా అంటున్నావు, నువ్వు ఎంత ఉంటావోయా? నేను తోడు చూడలేదు కదా. ఎంత ఉంటాను ఒకసారి చూసి ఒకసారి రా. ఎంత ఉంటావు చెప్పువయ్యా? ఎన్ని అడుగులు ఎత్తుంటావు? 3.5 ఉంటాయా? ఏంది 4 ఉంటా. నువ్వు 4 అడుగులా? మన సునీత కంటే పొట్టి ఉన్నావు నువ్వు. మా 50 పొట్టి ప్రసాద్ చెప్పు, నాకు వస్తాయి మంచి కూతురుగా. నువ్వు పొట్టోడైనా సరే మాటలు చాలా గట్టిగా వస్తున్నాయా? నేను పొట్టును కాదు, నువ్వు గానాగలు దిగదు, గానాగలు మాట్లాడు. నిజం చెప్పు, ఎంత హైట్ ఉన్నావు? 6.5 ఉన్నా. అది మళ్ళా అట్లా చెప్పు, అప్పుడే మాట చూస్తే కనుక్కోలేమా? మళ్ళా గట్లున్నాను మళ్ళా. ఏమే జిమ్ బాడీయేనా? జిమ్ బాడీయేనా? జిమ్ పెద్ద జిమ్ ఉంది మళ్ళా. మొత్తం కండలు జిమ్ మాస్టర్ తో జిమ్ ఏమన్నా గానాగలు నాకు వస్తాయి మంచి కుదురుగా అవునా? ఏమంటుంది ఇప్పుడు? నువ్వు తేడా ఉన్నట్టున్నావు. సరే 6 అడుగులు ఉన్నావు అంటున్నావు. సరే సరే, నాకు భయం వేస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతా. అయితే వేసుకొని బాగా వేసుకో, సాగు ఇంకోసారి ఫోన్ చేయద్దు. ఇంకా సుకుమార్ అన్న అడుగుతున్నాడు నిన్నే.